హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ది ఎప్పుడూ ప్రముఖ పాత్ర. మన తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇక్కడి నుంచే మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఉంటారు. వీళ్ళంతా కూడా అక్కడ డాలర్స్ రూపంలో ఎర్న్ చేసుకున్నప్పటికీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇండియాలో చేసేవాళ్ళు. పర్టికులర్గా ల్యాండ్ మీద చేసేవాళ్ళు. ఎక్కడ చేసేవాళ్ళు? వాళ్ళ స్వగ్రామాల్లో ల్యాండ్గా పర్చేజ్ చేయటం, హౌస్ కన్స్ట్రక్ట్ చేయటం, ఇలా చేసేవాళ్ళు. అలాగే క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్కి మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో బట్ ఆఫ్టర్ దట్ లాస్ట్ 10 years నుంచి మన ఇండియన్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎలా అయితే మన తెలుగు వ్యక్తులు నలుగురు కలిస్తే ఎలా డిస్కస్ చేసుకుంటాం, ఎక్కడ ఇన్వెస్ట్, ఈవెన్ యుఎస్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి ఇప్పుడు. నమస్తే, దిస్ ఇస్ రావు ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ బిఎల్ఆర్ బిల్డర్స్, అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ది ఎప్పుడూ ప్రముఖ పాత్ర. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎలా వస్తాయంటే ఐటీ పీపుల్ నుంచి, ఫార్మా పీపుల్ నుంచి, అలాగే ఎన్ఆర్ఐస్ నుంచి. సో ఈ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఒక 10 years బిఫోర్కి వెళ్తే, 10-15 years బిఫోర్కి వెళ్తే ఎన్ఆర్ఐస్ అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి, ఇక్కడి నుంచే మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఉంటారు. వీళ్ళంతా కూడా అక్కడ డాలర్స్ రూపంలో ఎర్న్ చేసుకున్నప్పటికీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇండియాలో చేసేవాళ్ళు. పర్టికులర్గా ల్యాండ్ మీద చేసేవాళ్ళు. ఎక్కడ చేసేవాళ్ళు? వాళ్ళ స్వగ్రామాల్లో ల్యాండ్గా పర్చేజ్ చేయటం, హౌస్ కన్స్ట్రక్ట్ చేయటం, ఇలా చేసేవాళ్ళు. అలాగే క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్కి మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో బట్ ఆఫ్టర్ దట్ లాస్ట్ 10 years నుంచి కొంత ట్రెండ్ చేంజ్ అయిందండి. ఎస్, ఎన్ఆర్ఐస్ స్టిల్ ఇన్వెస్టింగ్, బట్ ఆ పర్సంటేజ్ కొంత తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే మన ఇండియన్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ? యుఎస్లోనో వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేయటం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎలా అయితే మన తెలుగు వ్యక్తులు నలుగురు కలిస్తే ఎలా డిస్కస్ చేసుకుంటాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు, శంషాబాద్లో కొన్నావా, లేకపోతే సంగారెడ్డిలో కొన్నావా, పటాన్ చెరువులో కొన్నావా అని ఎలా డిస్కస్ చేసుకుంటాము, ఈవెన్ యుఎస్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు యుఎస్లో లాస్ట్ 1 year నుంచి, లేకపోతే లాస్ట్ 2 years నుంచి తీసుకుంటే 10% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ నుంచి ఇన్వెస్ట్ చేసిన ఫారెన్ ఇన్వెస్టర్లో 10% ఇండియన్ షేర్ ఉంది. సో హెవీ ఇన్వెస్ట్మెంటే అది. అలాగే ఫ్యూ ఎన్ఆర్ఐస్ ఏంటంటే సెకండ్ జనరేషన్ వచ్చేసింది, వాళ్ళు వెనక రావడానికి ఇష్టపడట్లేదు, దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్. సో ఇక్కడున్న ప్రాపర్టీస్ని లిక్విడేట్ చేసి మెల్లిగా ఈ ఫండ్స్ని యుఎస్ తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ మైగ్రేషన్ ఆఫ్ ఫండ్స్ అంత ఈజీ కాదు కాబట్టి అది స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రాసెస్ అండి. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయి అని కాదు కానీ, బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి రావాల్సింది షేర్, అక్కడ షేర్ పెరుగుతూ ఉంది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే షేర్. బట్ ఈ టర్మ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత, అలాగే అమెరికాకి ఉన్న ఎకనామిక్ కంపల్షన్స్, నేను అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు, దీనివల్ల పరిస్థితులు మళ్ళీ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ కొన్ని కఠినమైన పద్ధతులను అవలంబిస్తూ ఉన్నాడు. మన ఇండియన్స్ని ఎలా వెనక్కి పంపించాడో చూసాం. ఫ్లైట్స్లో చేతులకు సంఖ్యలు వేసి పంపించడం. ఎస్, వాళ్ళు ఇల్లీగల్గా వెళ్ళారు, దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అలాగే బర్త్ రైట్ మీద వీసా రావటం, గ్రీన్ కార్డ్ రావటం, ఇలాంటివన్నీ ఆయన చేంజ్ చేస్తూ ఉన్నాడు. H-1B వీసాలో కూడా సమ్ చేంజెస్ ఏదో అవుతున్నాయి. అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న చాలా ముఖ్యమైన వ్యక్తి గ్రీన్ కార్డ్ ఉంది కాబట్టి పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవచ్చు అనే ఆలోచన చేయొద్దు అని ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. సో ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ అక్కడ నెలకొంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఆయన ట్యాగ్ లైనే అది కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వాళ్ళ జాబ్స్ ఏదో మనం తీసేసుకుంటున్నామని ఏవో రకరకాలు ఉన్నాయి. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రాసెస్లో ఈ స్టెప్స్ అన్నీ తీసుకుంటా ఉన్నారు. చాలా కఠినమైన నిర్ణయాలు.
వాళ్ళని క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికీ లేదు ప్రపంచంలో. సో అది తప్పు అనటానికి కూడా లేదు, వాళ్ళ కంట్రీ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. సో పాలిటిక్స్ పక్కన పెడితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ని తీసేసి పూర్తిగా అక్కడే ఇన్వెస్ట్ చేసుకుందాం అనే ఇన్వెస్టర్స్ అగైన్ రీథింక్ చేయొచ్చు. ఇది జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, బట్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ చూస్తే అలాగే అనిపిస్తుంది, రీథింక్ చేస్తారు. ఎందుకు మనం ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి, ఇండియా ఈజ్ సెక్యూర్డ్ కదా. అలాగే ఇండియా కూడా ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ, త్వరలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతుంది ఇండియా ఆఫ్టర్ అమెరికా అండ్ చైనా. సో ఇండియా కూడా ఇప్పుడు బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ డెవలప్ అవుతూ ఉంది. ఎస్, సమ్ కరప్షన్ ఉంది, పాలిటిక్స్ ఉంది, వాటిని పక్కన పెడితే చాలా అద్భుతమైన ప్రగతి ఇండియాలో ఈరోజు జరుగుతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లివింగ్ స్టాండర్డ్స్ కావచ్చు, చాలా చేంజ్ అవుతూ ఉన్నాయి. ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ మీద ఆర్ఓఐ కూడా చాలా బాగుంది. సో అక్కడ ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో తెలియదు. ఎస్, ట్రంప్ శాశ్వతంగా ఉంటాడా అంటే ఉండడు, బట్ ఈ పాలసీస్ కంటిన్యూ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలే ఉన్నాయండి. ఒకప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ టైంలో ఐటీ బూమ్ స్టార్ట్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, రాజశేఖర రెడ్డి గారు వచ్చినా, కేసీఆర్ వచ్చినా, ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా అందరూ దాన్ని ఆ పాలసీని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. పాలిటిక్స్లో ఎలాంటి వైషమ్యాలు ఉన్నప్పటికీ, పాలిటిక్స్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ పాలసీని అయితే చేంజ్ చేయలేదు. అదే ఇవాళ హైదరాబాద్ని టాప్ ప్లేస్లో నిలబెట్టింది. ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన ఈ గ్రోత్ స్టోరీ, 5, 6, 7 ముఖ్యమంత్రులు మారారు, వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, కానీ ఐటీ పాలసీనో డెవలప్మెంట్ పాలసీనో అది ముందుకెళ్తానే ఉంది. అలాగే ఇప్పుడు యుఎస్లో కూడా యుఎస్కున్న కంపల్షన్స్లో రేపు వచ్చే లీడర్ కూడా ఇది మేబీ ముందుకు తీసుకెళ్తాడేమో, దట్ వీ డోంట్ నో. బట్ ఈ మూడ్ అయితే చేంజ్ అవుతూ ఉంది, ఇది మనం చెప్పొచ్చు. సో అక్కడ ఇన్వెస్ట్ చేయరా అంటే చేయరా అని కాదు, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తే అట్లీస్ట్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేస్తారు. అంతేగాని పూర్తిగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ని ఆపేసి అక్కడే ఇన్వెస్ట్ చేసుకుందాం అనే మైండ్ సెట్ అయితే డెఫినెట్గా చేంజ్ అవుతుంది. అలాగే అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్న 2nd, 3rd జనరేషన్ అగైన్ దే హ్యావ్ టు రీథింక్ అనమాట. ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, రేపు ఎలా ఉంటుంది భవిష్యత్తు, ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళు ఇబ్బందులు పడతారు, దానివల్ల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనేది కాదు నా ఉద్దేశం. రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ గుజరాతీస్ అండ్ తెలుగు పీపులే. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళలో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలుగు పీపుల్ అండ్ అగైన్ గుజరాతీస్. సో ఈ మెజారిటీ ఆఫ్ ద తెలుగు పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో అగైన్ హైదరాబాద్. సో ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక మంచి శుభ పరిణామం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్కి ఇది డెఫినెట్గా ప్రోత్సాహం అందిస్తుందని నేను చెప్పగలను. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నవ్ అండి. ఎన్ఆర్ఐ మైండ్ సెట్స్, ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఇప్పుడు ఇలా చేంజ్ అవుతూ ఉన్నాయి. సో హోప్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.